Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఇచ్చర్ల మండలం ఇచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామం ఒక 1.5 month బ్యాక్ మనం సుమారుగా ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మాణం చేస్తున్నామని స్థల పరిశీలనకు కూడా రావడం జరిగింది. మరి నేడు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల కళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మన ప్రాంతం నుంచి అనేక మంది మత్స్యకారులు సుదూర ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వేలాది మంది, సుమారుగా ఇచ్చర్ల మండలం, రణస్థలం మండలం, భోగాపురం మండలం, ఈ 3 మండలాల నుంచే సుమారుగా ఒక 6,000-7,000 మంది కేవలం మత్స్యకారులే గుజరాత్ వెళ్ళి అక్కడ కూడా చేపల వేట సాగించడం మనందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో వాళ్ళకి ప్రత్యేక బస్సులు పెట్టి ఇక్కడ తీసుకొచ్చు. అనేక మంది వలస జీవులుగానే చనిపోతున్నటువంటి పరిస్థితి. మొన్న 15 రోజుల క్రితం మన పక్కనే ఉన్నటువంటి ముక్కాం గ్రామవాసి వీరావల్లో చనిపోయినాడు. మొన్ననే 10 రోజుల క్రితం. అతి కష్టం మీద బాడీని ఇక్కడికి రప్పించుకోగలిగి. ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఇదే ప్రాంతం నుంచి బంగ్లాదేశ్ వాటర్లో చిక్కుపోయినారు. కొంతమంది ఇదే ప్రాంతం నుంచి పాకిస్తాన్ జలాల్లో చిక్కుపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా సరే ఎక్కడ హార్బర్స్ లేవంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. 75 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలైంది సుమారుగా. అయినా సరే మనకి 1000 కిలోమీటర్ల రమారమి తీర ప్రాంతం ఉంటే వైజాగ్లో ఒక హార్బరు, కాకినాడలో ఒక హార్బరు, కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి అంటే సమ్టైమ్స్ బాధ అనిపిస్తుంది అసలు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అనుకున్నారు, ఆయన చాలా బలంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనుకుంటే అది జరిగిపోతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాం. మరి దానికి అనుగుణంగానే మన ప్రభుత్వం వచ్చి నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించుగా 4 హార్బర్లు కంప్లీషన్ దశకు వచ్చినాయి. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఇంకొక 2 నెలల సమయంలోనే దానికి ప్రారంభం చేస్తాం. బాపట్ల జిల్లా నిజాంపట్నం దగ్గర ఒక 60% పూర్తయింది హార్బర్. మచిలీపట్నం హార్బర్, మచిలీపట్నం అండమే తప్ప అక్కడ ఒక ఫంక్షనల్ హార్బర్ లేదు అక్కడ. ఇది గమ్మత్. మచిలీపట్నం అంటే అందరూ ఏమనుకుంటారు, అక్కడ ఒక పెద్ద హార్బర్ ఉందేమో, పెద్ద పోర్ట్ ఉందేమో. వాస్తవానికి ఏం లేవు అక్కడ. మనం కడుతున్నాం. మనం హార్బర్ నిర్మాణం 70-80% పూర్తయింది ఆల్రెడీ. పోర్ట్ పనులు కూడా అతి త్వరలో మొదలు కాబోతా ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్, జువ్వలదిన్నె దగ్గరలో రామాయపట్నం పోర్ట్ పనులు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% కంప్లీట్ అయిపోయాయి. వెస్ట్ గోదావరి బియ్యపు తిప్పు దగ్గర మొన్ననే శంకుస్థాపన చేస్తాం. డిపిఆర్ తయారైంది, పనులు మొదలు కాబోతా ఉన్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర ఆల్మోస్ట్ 80% హార్బర్ పనులు పూర్తి కావచ్చు. అలాగే ఇప్పుడు కొత్త అనకాపల్లి జిల్లా పూడిమడకి ఒక హార్బర్ మంజూరు చేస్తాం. దాన్ని అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం హార్బర్ కి 150 కోట్లు మంజూరు చేస్తాం. మోడర్నైజేషన్ జరుగుతుంది, ఆల్రెడీ పనులు మొదలయ్యాయి. విజయనగరంకి వాళ్ళు ఒక ఎఫ్ఎల్సి అడిగారు, చింతపల్లి దగ్గర మంజూరు చేస్తాం. అది కూడా 1 or 2 months లో శంకుస్థాపన జరగబోతాం. మరి మన జిల్లాకు వస్తే
ఎక్కడైతే వలసలు ప్రధానంగా ఉన్నాయో, ఎక్కడైతే మత్స్యకారుడు అనేవాడు ఈ ప్రాంతంలో వేట సాగించలేకపోతా ఉన్నాడు, మరి ఇక్కడ మన జిల్లాలోనే తలమానికమైనటువంటి ఒక హార్బర్ ఎచ్చెర్ల నియోజకవర్గం. ఈ సందర్భంగా మీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. కిరణ్ కుమారు వాస్తవానికి మత్స్యకారుడు కాదు, కానీ ఇక్కడ మత్స్యకారులు ఏంటి నా నియోజకవర్గం నుంచి ఇంతమంది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, ఎప్పుడు ఎవరైనా ఒక మత్స్యకారుడు ఎక్కడైనా చనిపోయాడో ఎక్కడో తప్పిపోయాడంటే నా నియోజకవర్గ వాళ్ళు ఎందుకు అవుతున్నారు అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆవేదన ఆయనకుంది. అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల సమయంలో సైతం దీపం లాంటిది. మరి ఆ శుభ సందర్భం ఈరోజు ఈ ఎచ్చెర్ల నియోజకవర్గ మత్స్యకారులకి మీ ఎమ్మెల్యే కృషి వల్ల, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఆశయం వల్ల రేపు పొద్దున 19వ తేదీన బుడగట్లపాలెం హార్బర్ 365 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరగబోతుందని సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. ఈ హార్బరే కాదండి, మన జిల్లా అంటే మిగతా ప్రాంతాల వాళ్ళకి చిన్నచూపు. ఎక్కడో హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికుడు అంటే మన జిల్లా వాసే, ఎక్కడో చెన్నైలో భవన నిర్మాణ కార్మికుడు అంటే మన జిల్లా వాసే. అక్రాస్ ఇండియా, అక్రాస్ ది గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైనటువంటి కార్మికుడు సిక్కోలు జిల్లా వాసి. దీనికి మరి మన జిల్లా ప్రజలకి మన ప్రాంతంలో ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎంటైర్ ఉత్తరాంధ్రను మనం అభివృద్ధి చేయాలన్నటువంటిది ఆయన ఆశయం. దానికోసమనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చి ఈ ప్రాంతంలోనే విద్యా ఉపాధి అవకాశాలు సృష్టిస్తానని చెప్పి ఒక అంకరం కట్టుకొని ఉంది. దానికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని మీ హర్షధ్వానాల మధ్య మనం చేసుకుంటాము. అక్కడ ఆగిపోలాం, ఏదో రాజధాని కట్టేస్తామన్నారు, అనౌన్స్ చేసేస్తామన్నారు అనేది ఆగిపోలేదు. భోగాపురం పోర్టు, ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇది ప్రతి ఉత్తరాంధ్ర పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మే 3వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాం. అదొక పెద్ద ప్రాజెక్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా వాసుల ఆస్తులకి విలువ అమాంతం పెరుగుతుంది. నీ ఆస్తికి విలువ పెరిగి గౌరవం పెరిగేటటువంటి గొప్ప కార్యక్రమం భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది మనందరం గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి దానికి అనుసంధానంగా మనకు ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో దేశంలోనే మనం ప్రథమ స్థానంలో నిలబడాలని పోర్ట్లెట్ డెవలప్మెంట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే రామాయపట్నం పోర్టు నిర్మాణం. మనం ఇంతకంటే గొప్ప మత్స్యకారులంటే మంచి మనసు కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు. ఇది ప్రతి మత్స్యకారుడు ఇది గమనించాల. మనం ఇంకా గ్రామాల్లో చిన్న చిన్న విషయాల మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ నీకు హార్బర్ వస్తే ముందు నువ్వు ఒక పెద్ద బోట్ కొనుక్కోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ హార్బర్ వస్తే అటువైపు ఉన్నటువంటి మత్స్యకారులు, ఇటువైపు ఉన్నటువంటి మత్స్యకారులు వచ్చి ఇక్కడే బోట్లు పెట్టుకొని వాళ్ళు కూడా, ఇదంతా ఒక రోజుతో జరిగిపోయే కార్యక్రమం కాదు. ఇదంతా ఒక రోజుతో జరిగిపోయే కార్యక్రమం కాదనేది మనంతా గమనించాలి. ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఈ శంకుస్థాపన సమయానికి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఈ శంకుస్థాపన సమయంలో ఇక్కడ ఉండేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. స్థానిక పెద్దలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార నాయకులు, మరి సోదరుడు రాంబాబు వాళ్ళ బృందం అందరూ కూడా మీరు ఆ చివరి నుండి భీమిలి దగ్గర మొదలుపెట్టి ఇద్వానిపాలెం, కరివానిపాలెం వరకు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు ఒక కరపత్రం వేసుకొని మా గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ శంకుస్థాపన చేస్తున్నారు, ఆ హార్బర్ శంకుస్థాపనకు మీరు రండి అని ఆహ్వానం పలకాలని మీకైతే మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మన మత్స్యకారుల కోసం, మన కోసం,
మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్ల, కేవలం మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్ల ఇక్కడ ఈ హార్బర్ మంజూరు జరిగిందని, మీ ఎమ్మెల్యే గారి శ్రమ వల్లనే పోర్టే అనుకున్న ముందు శంకుస్థాపన, ఈరోజు ఇక్కడ హార్బర్ కూడా శంకుస్థాపన జరుగుతూ ఉందంటే మీ ఎమ్మెల్యే గారి పట్టుదల దీనిలో ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. మనందరం ఈసారి నోరు తెరిచి బలంగా మన వాణిని వినిపిద్దామని. గతంలో చూస్తే మన మత్స్యకారులు అవమానించినటువంటి పార్టీలు చూసాము, మన తొక్క తీస్తాం తోలు తీస్తామని అవమానించిన పార్టీలనే చూసాము. ఈరోజు మనం నక్కును చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని పార్లమెంటుకి సైతం మనల్ని పంపించి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి మత్స్యకారుల కోసం తడా నుంచి డొంకూరు వరకు తీర ప్రాంతం మొత్తం హార్బర్లు కట్టించి మత్స్యకారు భరోసా ఇచ్చి డీజిల్ సబ్సిడీ ఇచ్చి పొరపాటున ఎవరైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే సబ్సిడీ పైన వలలు మోటార్లు మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో 40% సరిపోవడం లేదు పెంచి ఇవ్వాలని, అది కూడా మార్చి నుంచి పెంచి మీకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మత్స్యకారులకి గుర్తింపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మత్స్యకారులకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు కలుగుతా ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మత్స్యకారుడు అనేటటువంటి వాడు చదువుకుంటా ఉన్నాడు.